Hi, welcome friends. So welcome to 13th lesson. In this video we will continue moving averages only. So moving averages లో ఈరోజు నేను ఏం డిస్కస్ చేయబోతున్నానంటే SMA వర్సెస్ EMA ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అంటే ఏంటండి? ఎవరో అడిగారు మిత్రులు కొద్దిగా దీని గురించి కొంచెం క్లారిటీ అని. సింపుల్ మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, తర్వాత టైం ఫ్రేమ్ ఏంటి, దేనికి ఏ టైం వాడితే బాగుంటుంది, ఏ యావరేజ్లు వాడాలి, ఎలా వాడాలి, తర్వాత మూవింగ్ యావరేజెస్ క్రాస్ ఓవర్ అంటే ఏంటి, తర్వాత లిమిటేషన్స్. మూవింగ్ యావరేజెస్ వాడతాము, కెన్ వి యూజ్ దెమ్ సక్సెస్ఫుల్లీ లేదా ఏమైనా ఉందా, ఇంకా మూవింగ్ యావరేజెస్ తోటే పని జరిగిపోతుందా లేదా, ఇట్లాంటి విషయాల గురించి మనం మాట్లాడతాం. ఓకే అండి, జస్ట్ మినిట్. ఓకే, నా మూవింగ్ యావరేజెస్ క్లాసు మీకు అందరికీ అర్థమవుతున్నదని నాకు అర్థమవుతున్నది. ఇంట్రెస్టింగ్గా కూడా ఉందేమో కదా. ఉంటుంది, బికాజ్ వెన్ వీ లెర్న్ సంథింగ్ న్యూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొత్త విషయాలు, తెలియని విషయాలు తెలుసుకుంటున్నాం కదా. మీకు ఆ మూవింగ్ యావరేజెస్ తాలూకు స్ట్రెంగ్త్ చూపిస్తాను. జస్ట్ మనం లెట్స్ గో ఫర్ ఎ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్. మొన్న అంటే లాస్ట్ ఇయర్ కోవిడ్ పుణ్యమాని నక్షత్రాలు పాతాళాలు రెండు చూసేసాం కదా. నిఫ్టీ ఒకసారి చూపిస్తాను. మీ మూవింగ్ యావరేజ్ అప్లై చేస్తే ఏంటి, ఆ మూవింగ్ యావరేజ్ ఏం చెప్తున్నది నిఫ్టీ గురించి. బ్యాక్ టెస్టింగ్కి వెళ్దాము. అయితే నేను ఏం చేస్తున్నానంటే మూవింగ్ యావరేజ్కి వీక్లీ తీసుకున్నాను. 2 ఇయర్స్ వీక్లీ. 2 ఇయర్స్ అయితే మీకు కొంచెం పిక్చర్ బెటర్గా ఉంటుంది, ఎక్కువగా కనపడుతుంది. తర్వాత ఇక్కడ 2 ఇయర్స్ చేశాను. 1 ఇయర్ అయితే ఇన్కంప్లీట్, ఫాల్ మొదలవలేదు కదా. ఫాల్ మొదలయ్యి 1 ఇయర్ కంటే ఎక్కువైంది కదా. 2 ఇయర్స్ తీసుకుంటున్నాను. బట్ దానికి కొంచెం బెటర్ వ్యూ కోసం వీక్లీ చార్ట్ తీసుకుంటున్నాను, క్లోజింగ్ ప్రైస్ తీసుకుంటున్నాను, దీన్ని అప్డేట్ చేస్తున్నాను. ఓకే, ఒకసారి చూడండి. ఇది ఫాల్ ఎక్కడ మొదలైంది, ఇక్కడ చూసారండి, ఇక్కడ మొదలైంది ఫాల్. ఇది కదా, ఇది తీసేస్తానండి, దీంతో పని లేదు. ఇదేంటిది, సరే ఉంటుందండి. ఓకే, ఇక్కడ మొదలైందండి ఫాలు. మీరు యు ఆర్ ఏబుల్ టు సీ కదా. ఇక్కడ మొదలైన ఫాలు, ఇది మూవింగ్ యావరేజ్, ఇది మూవింగ్ యావరేజ్ లైను. ఇది నేను మూవింగ్ యావరేజ్ స్టాండర్డ్ ఏంటి, 21 డేసే కదా తీసుకుంటాం. ఇది యావరేజ్ 10 డేస్ మూవింగ్ యావరేజ్ వచ్చింది. ఇందులో నేను ఏది తీసుకోను, 10 డేస్ అయినా ఏమీ ప్రాబ్లం లేదండి. ఓకే, లెట్ ఇట్ బి 10 డేస్ మూవింగ్ యావరేజ్. కానీ వీక్లీ కాబట్టి 21 డేస్ మూవింగ్ యావరేజ్ అయితే కొంచెం బెటర్గా ఉంటుంది. సింపుల్గా తీసుకుంటున్నాను, 21 డేస్ మూవింగ్ యావరేజ్ తీసుకుంటున్నాను. ఓకే, డన్. 21 డేస్ మూవింగ్ యావరేజ్ తీసుకుంటున్నానండి. ఇంకొంచెం బెటర్గా కనబడుతుంది కదా. లుక్ ఎట్ దిస్.
చూసారండి, ఇక్కడ మార్కెట్ ఈ మూవింగ్ యావరేజ్ లైన్ తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి పైకి వెళ్ళింది, దెర్ ఈజ్ అప్ ట్రెండ్, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అప్ ట్రెండ్ వెళ్ళింది ఇక్కడ వరకు, ఆ తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు. దిస్ ఈజ్ ద పాయింట్, ఈ పాయింట్ కదండి. లెట్ us కమ్ టు దిస్ పాయింట్. ఈ పాయింట్ దగ్గర నుంచి ఏమైందండి, మూవింగ్ యావరేజ్ కంటే ఎక్కువ స్పీడ్గా తగ్గింది కదండి ఇది. ఇక్కడి నుంచి ఇదంతా చెప్పాలంటే ఈ ఏరియా పడిపోయింది. సరే, ఎక్కడి వరకు, ఇక్కడి వరకు పడిపోయిందండి, ఈ పర్టికులర్ పాయింట్ వరకు పడిపోయింది. ఇక్కడి నుంచి ఈ ఏరియా అంతా పడిపోయింది కదా. మీకు చాలా సింపుల్గా కనబడుతున్నదేమో. ఈ ఏరియా ఎక్కడి వరకు వెళ్ళిందంటే 9700 వరకు వెళ్ళింది, దగ్గర వెళ్ళింది. అంటే 5700 దగ్గర నుంచి 5700 ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి 12,000 11,000 దగ్గర ఉన్నదల్లా ఇక్కడికి పడిపోయి మళ్ళీ ఇక్కడ వరకు, ఇక్కడికి వచ్చే వరకు రికవర్ అవ్వాలి. అంటే 5,700 నుంచి 9,700 ఇది దీని పరిస్థితి. అంత పడిపోయింది. ఇక్కడ మూవింగ్ యావరేజ్ పైన ఉంది, మూవింగ్ యావరేజ్ కంటే దిగువన ఉంది ఇది. కాబట్టి మూవింగ్ యావరేజ్ కంటే దిగువన ఉంది కాబట్టి ఇదంతా మనం ఏమంటాము, దీన్ని మనం సెల్ జోన్ అంటాం. ఇదంతా సెల్ జోనే. దీనికి కలర్ మారిస్తే ఇంకా బాగుంటుంది. ఇదంతా సెల్ జోనే కదండి, ఇదంతా సెల్ జోనే. పీకలు తెగిపోయే సెల్ జోన్, మామూలు కాదు. ఎంత పడిందో మీకు తెలుసు. మళ్ళీ ఎక్కడికి వచ్చేటప్పుడు ఆగిందండి ఇది చివరికి ఇక్కడికి వచ్చి ఆగింది. ఇక్కడ మళ్ళీ బై సిగ్నల్ ఇచ్చింది. మూవింగ్ యావరేజ్ కంటే చూసారా, మూవింగ్ యావరేజ్ కంటే ఈ ప్రైసు వీక్లీ తీసుకున్నాను యాక్చువల్గా. ఈ వీక్లీ ప్రైస్ కూడా ఏ వీక్లో కూడా సెల్లింగ్ ఇవ్వలే ఇక్కడి వరకు. ఈవెన్ టుడే ఇవాళ కూడా లేదు కదా. వీక్లీ చార్ట్ తీసుకున్నట్లయితే ఇవాళ కూడా సెల్లింగ్ లేదు టిల్ డేట్. అంటే ఇక్కడి నుంచి బయింగ్లోనే ఉంది. ఈవెన్ టుడే ఇట్ ఈజ్ ఇన్ బయింగ్. ఇంకా అంతకన్నా ఏం కావాలి ప్రూఫ్? మూవింగ్ యావరేజెస్ ఎంత సింపుల్గా చక్కగా చెప్పేస్తాయి కదా. అయితే దీని లిమిటేషన్ ఏంటో చూద్దాం. ఏంటి దీని లిమిటేషన్ అంటే, ఇక్కడ నేను ఏం తీసుకున్నాను, 21 డేస్ మూవింగ్ యావరేజ్ తీసుకున్నాను. మరి 21 డేస్ మూవింగ్ యావరేజ్ కాకుండా సార్ మీరు 10 డేస్ మూవింగ్ యావరేజ్ తీసుకోండి అంటే 10 డేస్ మూవింగ్ యావరేజ్ తీసుకుంటే ఎలా ఉంటుంది? చార్ట్ని అప్డేట్ చేస్తాను చూడండి ఒకసారి. 10 డేస్ మూవింగ్ యావరేజ్ చూడండి. 10 డేస్ మూవింగ్ యావరేజ్ కూడా మీకు ఎక్కడ రాలేదండి దాదాపు సెల్లింగు. ఇక్కడ వదిలేస్తే, ఈ కాస్త వదిలేస్తే ఇక్కడ మొదలైంది, తెలిసిన విషయమే కదా. ఇక్కడ మొదలైంది సెల్లింగు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదంతా సెల్ జోనే. ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం రికవర్ అయినట్టు అయ్యి మళ్ళీ కిందకు వచ్చింది. ఇక్కడ కోయిన్సైడ్ అయింది. ఇక్కడ చూడండి, జస్ట్ ఇక్కడ కోయిన్సైడ్ అయింది. ఇక్కడ సపోర్ట్ అంటే 10 డేస్ మూవింగ్ యావరేజ్ కంటే దిగలేదు. ఆ తర్వాత ఒకసారి చూడండి, ఎక్కడన్నా సెల్లింగ్ వచ్చిందండి. అంటే లాంగ్ టర్మ్కి రిలేటివ్లీ, అంటే లాంగ్ టర్మ్ అంటే కొద్దిగా 1 year అండ్ అబోవ్ అట్లా చూడాలంటే ఇది చూడండి వీక్లీ
ఎక్కడ ఈ వీక్లో చిన్న సెల్లింగ్ వచ్చినట్టుంది, ఇక్కడ కూడా చిన్న సెల్లింగ్ వచ్చినట్టుంది అంతే. అది 10 days మూవింగ్ యావరేజ్ కాబట్టి స్టిల్ ఇట్ ఈజ్ అప్. మరి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, మార్కెట్ ఈజ్ బుల్లిష్ అని ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నాము. లాస్ట్ 6 months 8 months మీరు గమనించే ఉన్నారా, మార్కెట్ ఏదో టెంపరీగా ఏదో ఇది అంటుంది తప్ప మార్కెట్ ఈజ్ బుల్లిష్ అని ఎందుకు చెప్పడం, బికాజ్ ఆఫ్ దట్ ఓన్లీ. బ్యాంక్ నిఫ్టీ తీసుకున్న దాదాపు ఇలాగే ఉంటుంది. మరి వీక్లీ కాకుండా డైలీ తీసుకుంటే కొంచెం దగ్గరగా ఉంటుంది, కొద్దిగా గజిబిజిగా ఉంటుంది. 2 years తీసుకున్నాను కదా, అందుకని 1 year తీసుకుంటాను ఉండండి. 1 yearలో పూర్తి పిక్చర్ రాదు కదా. ఇక్కడ చూడండి, 1 yearలో కూడా పూర్తి తీసుకోవాలంటే డైలీ తీసుకున్నా కూడా డైలీ చార్ట్లో కూడా ఇక్కడ ఈ ఒక్క చోట కొద్దిగా సెల్లింగ్ కనిపిస్తున్నది, ఇక్కడ వస్తున్నది కదండి. యు ఆర్ ఏబుల్ టు సీ, ఇక్కడ కొంచెం సెల్లింగ్ అనిపించింది. ఇగో ఈ జోన్లో కొద్దిగా సెల్లింగ్ కనిపించింది. ఈ జోన్లో కదా అప్పుడు వీక్గా ఉంది అనుకున్నాం. మళ్ళీ ఇక్కడి నుంచి ఇది చిన్న వెడ్జ్ ఫార్మేషన్ చూడండి, కానీ వెడ్జ్ ఫార్మేషన్ వచ్చిందే కానీ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ మనం టెక్నికల్స్లో నేర్చుకున్నాం కదా వెడ్జ్ ఫార్మేషన్ గురించి. ఇక్కడ నుంచి వెడ్జ్ ఫార్మేషన్ లాగా వచ్చింది, కానీ అది దట్ వాజ్ ఎవర్టెడ్ ఫర్ ది టైం బీయింగ్. పడుతుంది ఎప్పుడో పడుతుంది, కానీ ఆ వెడ్జ్ ఫార్మేషను మెటీరియలైజ్ అవ్వాల. అంటే ఇది రావాల్సిన తుఫాన్ చెప్తారు కదా, రాలేదంటారే, అట్లా ఇంకా టైం ఉందన్నమాట. ఇప్పటికీ కూడా చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మూవింగ్ యావరేజ్ ఈవెన్ 10 days మూవింగ్ యావరేజ్కి అబౌవ్గా నడుస్తున్నదండి. అంటే ఈవెన్ షార్ట్ టర్మ్ ఇట్ ఈజ్ నాట్ బేరిష్. నిఫ్టీ షార్ట్ టర్మ్లో కూడా బేరిష్గా లేదని చెప్తున్నది కదండి. సో దిస్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది స్టోరీకి వెళ్తాను. ఇది కొంచెం బెటర్గా ఉండటం కోసం నేను 2 years తీసుకుంటాను, తర్వాత వీక్లీ తీసుకుంటాను. మీరు దీన్ని క్యాండిల్ స్టిక్ మీద కూడా చేయొచ్చు, మిగతా వాటి మీద కూడా చేయొచ్చు. అయితే ఇది లైన్ అయితే క్లియర్గా ఉంటుంది కదా, లైన్ గ్రాఫ్ అయితే ఇది కొంచెం క్లోజింగ్ ప్రైస్ ఇది కొద్దిగా బెటర్ వ్యూ వస్తుందని. అయితే చూడండి, దీనిలో సింగిల్ మూవింగ్ యావరేజ్ కంటే మూవింగ్ యావరేజెస్ క్రాస్ ఓవర్ ఉపయోగపడుతుంది. ఇది లాభం లేదులేండి, మూవింగ్ యావరేజెస్ క్రాస్ ఓవర్ చెప్పడం కోసం నేను ఏదైనా వాలటైల్గా ఉన్న స్టాక్ తీసుకుంటే అది చెప్తుంది. పెరిగి తగ్గి నేను ఎస్బీఐ అని తీసుకున్నా, కొన్నాళ్ళు పెరిగి తగ్గి ఉంది కదా, అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నీకు 2 years కాదు 1 year తీసుకుంటాను. 1 yearలో పాపం చాలా ఇబ్బందులు పడింది కదా, వీక్లీకి బదులు డైలీ తీసుకుంటానులేండి క్లోజింగ్ ప్రైస్. ఓకే, లుక్ ఎట్ దిస్ అండి. డైలీ కొద్దిగా అంత క్లియర్గా కనిపించదు 1 yearకి. వీక్లీ అయితే ఓకే, ఇక్కడ చూడండి, వీక్లీ తీసుకున్నాను, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్నాను. ప్రైస్ దాని ఇష్టం వచ్చినట్టు పైకి వెళ్ళింది, కిందకి వచ్చింది, ఇలా వస్తున్నది కదా. ఇలా వచ్చినప్పుడు దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం, ప్రైస్ని చాలా కష్టం అర్థం చేసుకోవడం. ఇక్కడ చూడండి, 2 years తీసుకున్నా, కిందకి పైకి వస్తుంది, కానీ యావరేజ్ ఏం చేస్తున్నదండి, దీన్ని యావరేజ్ శుభ్రంగా ఐరన్ అవుట్ చేయటం లేదు. అది పడిపోతే ఇది పడుతున్నది యావరేజ్, కానీ అంత బాగా పడటం లేదు కదా, గమనించరా. అది పెరుగుతుంటే ఇది పెరుగుతుంది యావరేజ్, కానీ దానంత వేగంగా పరిగెట్టదు కదా. ప్రైస్ ఎప్పుడు కూడా అడ్వాన్స్ ఇండికేషన్ ఇస్తుంది, ప్రైస్ అడ్వాన్స్డ్గా ఉంటుంది, యావరేజ్ కొంచెం నిదానంగా దాన్ని వెనక వెళుతుంది. అంటే కంట్రోలర్ అండి, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంది, గలగల పారే సెలయర్లా వెళ్ళిపోతుంది. అది ట్రెంచెస్ అంటే కంచెలు గట్లులాగా యావరేజ్ ఏంటంటే గట్లులాగా జాగ్రత్తగా మానిటర్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. అటు వెళ్ళమాక మరీ అటు వెళ్ళిపోతున్నాం ఏంటి, కొంచెం ఆగి ఇక్కడని. అట్లాగా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంది ప్రైస్. ఈ యావరేజ్ ఏం చేస్తుంది, దానితో పాటు దానికి కూడా వెళ్తుంది, కానీ
కొంచెం ఎక్స్ట్రీమ్స్ని ఏం చేస్తుందంటే సాఫెన్ చేస్తుంది. అది మీరు గమనించాల్సిన విషయం. ఇక్కడ చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నిసార్లు బై సిగ్నల్ ఇచ్చింది, ఎన్నిసార్లు సెల్ సిగ్నల్ ఇచ్చింది. నేను ఏం తీసుకున్నానంటే వీక్లీ తీసుకున్నాను, కొంచెం ఎక్కువగా వైడ్గా కనబడతాయి గ్యాప్లని. కానీ మనం ట్రేడింగ్ చేసేటప్పుడు సింగిల్ యావరేజ్ కంటే 2 యావరేజెస్ తీసుకోవటం బెటరు. 2 యావరేజెస్ తీసుకుంటే ఒక యావరేజీ, షార్ట్ టర్మ్ యావరేజీ లాంగ్ టర్మ్ యావరేజ్ని క్రాస్ ఓవర్ చేసేటప్పుడు మనకు ఒక ఇండికేషన్ వస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఇది యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ మీ, యు ఆర్ ఏబుల్ టు హియర్ మీ ఓన్లీ. ఐ నో, నాకంటే కూడా ఈ గ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. సో ఏమవుతుందంటే 2 మూవింగ్ యావరేజెస్ బెటర్ అండి. చెక్ అండ్ కంట్రోలు ఒక సింగిల్ యావరేజ్ మీద డిపెండ్ అవటం అంత మంచిది కాదని చెప్తారు పెద్దలు. అది 2 మూవింగ్ యావరేజెస్ అయితే ఏమవుతుంది, ఇంకొంచెం బెటర్ రిజల్ట్ ఇస్తుంది. అది దాని క్రాస్ ఓవర్స్ని తీసుకుని క్రాస్ ఓవర్స్లో మనం ట్రేడ్ చేయొచ్చు. దానికి చూడండి, మీకు మూవింగ్ యావరేజ్ ఇప్పుడు 10 డేస్ తీసుకున్నాను కదా, 15 డేస్ కూడా తీసుకుంటే 21 తీసుకుంటానులేండి. 10, 21 2 మూవింగ్ యావరేజ్లు అనుకోండి. చూడండి, ఇప్పుడు కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఈ క్రాస్ ఓవర్లో చూడండి, మూవింగ్ యావరేజెస్ క్రాస్ ఓవర్ అంటే ఇదే. ఏంటి క్రాస్ ఓవర్ అంటారు అని అడుగుతుంటారు. చూడండి, మీకు 10 డేస్ మూవింగ్ యావరేజ్ కొంచెం దగ్గరగా ఉంటుంది. ఏది ప్రైస్కి దగ్గరగా ఉంటుంది. 21 డేస్ మూవింగ్ యావరేజ్ కొంచెం ప్రైస్కి దూరంగా ఉంటుంది కదండి. మీకు అర్థమవుతున్నదండి. ఇప్పుడు ప్రైస్ పెరుగుతుంటే ముందు పెరిగేది 10 డేస్ మూవింగ్ యావరేజ్, కానీ ప్రైస్ అలాగే నిదానంగా వెళ్ళేది 21 డేస్ మూవింగ్ యావరేజ్. ఎందుకని 21 డేస్ అనేటప్పటికీ ఆ స్పీడ్ ఉండదు. అందుకని మనం ఏంటి, షార్ట్ మూవింగ్ యావరేజ్ ఎక్కడైతే లాంగ్ మూవింగ్ యావరేజ్ని క్రాస్ ఓవర్ చేస్తున్నదో, జాగ్రత్త వినండి, అక్కడ బెటర్ డెసిషన్ వస్తుంది ఆ మూవింగ్ యావరేజ్. ఇది 2 ఇయర్స్ కదా, తప్పదు. ఇక్కడ చూడండి, జస్ట్ ఊరికే మీకు ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నాను, నేను నోట్ చేస్తానండి. ఈ క్రాస్ ఓవర్ చూడండి, ఇదొక మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్, తర్వాత ఇదొక మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్. ఈ మూవింగ్ యావరేజెస్ ఇవి. ఇదొక మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్. చూస్తున్నారండి, యూఆర్ ఏబుల్ టు సీ. కొంచెం ముతగ్గా చేయను. ఇదొక మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవరు, ఇదొక మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవరు, ఇదొక మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవరు, తర్వాత ఇదొక మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవరు. మీరే చూడండి, ఇక్కడ క్రాస్ అవ్వబోతూ ఆగింది. మళ్ళీ ఇక్కడ ఈ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్కి వచ్చేటప్పటికి ఇంకా లేదు. ఇక్కడ 2 ప్యారలల్గా వెళుతున్నాయి. అంటే 2 మూవింగ్ యావరేజెస్ కొంచెం ఆల్మోస్ట్ ప్యారలల్గా వెళుతున్నాయి. అంటే బుల్లిష్ అనే కదా అర్థం. ఒకసారి చూడండి ఏంటి, వాట్ డూ దే ఇండికేట్, వాట్ డూ దే టాక్ అబౌట్. ఇక్కడ 10 డేస్ మూవింగ్ యావరేజ్ ప్రైస్కి దగ్గరగా ఉంటుంది కదా, 21 డేస్ మూవింగ్ యావరేజ్ ప్రైస్కి కొంచెం దూరంగా ఉంటుంది. ఎందుకంటే 21 డేస్ తీసుకుంటున్నది కదా. ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ పార్టు ఇదంతా ఈ ప్రైస్ కదా, ప్రైస్ మూమెంట్ ఇదంతా. ఇక్కడ ప్రైస్ దిగింది, ఇక్కడి నుంచి ప్రైస్ దిగుతూ వచ్చింది, ఇట్లా దిగుతూ వస్తున్నది కదండి. చూడండి దీన్ని ఇలా దిగుతూ వస్తున్నది కదా, కానీ యావరేజెస్ అంతగా దిగాయండి, దిగటం లేదు. ఇక్కడి నుంచి ఇది దిగుతూ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ 2 యావరేజ్లు కలిసాయి. ఈ 2 యావరేజ్లు కలిసేటప్పటికి ప్రైస్ దిగుతున్నంత వేగంగా ఈ 10 డేస్ మూవింగ్ యావరేజ్ ఇలా చూడండి, అది కూడా దాదాపు దిగుతూ వచ్చింది. కానీ 21 డేస్ మూవింగ్ యావరేజ్కి టైం పడుతుంది, మెల్లగా వస్తుంది కదా. సో మీకు షార్ట్ టర్మ్ కొంచెం ట్రేడ్ చేయాలంటే, ఇది వీక్లీ తీసుకున్నాను, అఫ్కోర్స్ డైలీ తీసుకోవాలి. మీ షార్ట్ టర్మ్ ట్రేడ్ చేయాలంటే ఈ క్రాస్ ఓవర్స్ చూసుకోవాలి. అంటే 10 డేస్ మూవింగ్ యావరేజ్ తగ్గుతున్నది, ప్రైస్ ఎలాగో తగ్గుతున్నది, అది మన కళ్ళ ముందు కనబడుతుంది. ప్రైస్ కళ్ళ ముందు కనిపించే ప్రత్యక్ష దైవం అండి. భగవాన్ అంటారు కదా,
సో ఫస్ట్ ఇండికేషన్ ప్రైస్ కనబడుతున్నది. ఏమని కనబడుతున్నది? తగ్గుతున్నాను పడిపోతున్నాను అని చెప్తున్నది. కానీ ఇది పడుతుందా, పడి లెగుస్తుందా, ఎంత పడుతుంది అది మనం అంచనా వేయలేం. కాబట్టి మూవింగ్ యావరేజెస్ హెల్ప్ తీసుకుంటాం. ఐ రిపీట్, పడుతున్న ప్రైస్ కానీ పెరుగుతున్న ప్రైస్ కానీ అది పెరుగుతూనే ఉంటుందా, పెరుగుతూ పడుతుందా, లేదా పడుతూ రికవర్ అవుతుందా, పైకి వస్తుందా, ఇది మనం అంచనా వేయలేం. మంకీలాగా వెళుతూ ఉంటుంది కదా, మంకీని ఎవరు అసెస్ చేయగలరు? ఆ మంకీని అసెస్ చేయలేము. కాబట్టి మనం యావరేజెస్ అనే దండ అంటే కర్రతోటి, కోతికి ఒక కర్ర పట్టుకుంటాం కదా, అలాగే మూవింగ్ యావరేజెస్ అనేటటువంటి వీటితోటి సహాయంతో దాన్ని మానిటర్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి తగ్గుతూ వచ్చిందండి, తగ్గుతున్నది ప్రైస్, ఇక్కడ పడిపోయి ఇక్కడ వరకు తగ్గింది. మరి తగ్గి మళ్ళీ ఇక్కడ రికవర్ అవ్వాలా? అయితే తగ్గుతుందనే విషయం మూవింగ్ యావరేజ్ 21 days మూవింగ్ యావరేజ్ అసలు ఇవ్వలేదుగా, ఇక్కడ వరకు ఇవ్వలేదు. మళ్ళీ ఇక్కడి నుంచి మారిపోయింది కదా. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి చూడండి జాగ్రత్తగా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న 21 days మూవింగ్ యావరేజ్ అయితే అబ్బాయి ఏమి లేదు అంటున్నది. కానీ నిజం చెప్పాలంటే అబ్బాయి ఏమి లేదండి, ఇక్కడి నుంచి తగ్గుతూ ఇక్కడ ఎంత ఉందండి, 370 నుంచి ఇక్కడ 250 వరకు పడిపోతే అబ్బాయి ఏమి లేదంటే మనం ఏమైపోతాం, ఎకరాలు అమ్మాలి. 120 పాయింట్లు పడిపోతే అబ్బాయి ఏమి లేదు అంటున్నది ఈ 21 days మూవింగ్ యావరేజ్. అంటే వీక్లీ కదండి, కొంచెం ఎక్కువగా చూపిస్తున్నది. కానీ దానికంటే ముందుగా పసికట్టగలిగితే, ఎంత ముందుగా పసికట్టగలిగితే అంత మంచిది కదండి. అందుకని చూడండి 10 days మూవింగ్ యావరేజ్ చూడండి. ఈ 10 days మూవింగ్ యావరేజ్ తీసుకుంటే ఇక్కడే చెప్పేస్తున్నది, ఈ క్రాస్ ఓవర్ దగ్గరే బాబు నీతో నేను ఉండను అని కిందకి దిగిపోయింది. చూసారా, 21 days మూవింగ్ యావరేజ్ నుంచి కిందకి దిగి ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం కోయిన్సైడ్ అయింది, మళ్ళీ ఇది రికవర్ అయింది. అయినప్పటికి కూడా అది ఇంకా తగ్గుతుంటే ఇక్కడ వరకు ఇక్కడికి వచ్చేటప్పటికి రెండు కలిసాయి, ప్రైస్ను మూవింగ్ యావరేజ్ కలిసాయి. ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ కలిసాయో ఇక్కడ చూడండి, దీని కలరు ఈ సంగమం చూడండి, ప్రైస్ను మూవింగ్ యావరేజ్ ఇక్కడ కలిసాయి. ఇక్కడ నుంచి ఏమైంది, ప్రైస్ మూవింగ్ యావరేజ్ని కూడా పక్కన పెట్టేసి 10 రోజుల మూవింగ్ యావరేజ్ని కూడా పక్కన పెట్టేసి తిన్నగా వెళ్ళటం మొదలైంది. ఇలా వచ్చింది కదండి, ఇలా వెళ్తున్నది కదా. ఆ వెళ్ళింది ఇక్కడ వరకు అస్సలు సమస్య లేదు. ఎక్కడి నుంచి వెళ్ళిందండి ఇది, దగ్గర 260 దగ్గర నుంచి 320కి వెళ్ళింది. తక్కువ అండి, 60 పాయింట్లు. నాట్ ఏ జోక్. చూడటానికి గ్రాఫ్లో తక్కువగా కనబడుతున్నది కానీ ఇట్స్ నాట్ ఏ జోక్. 60 పాయింట్లు. ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది కదండి, డన్, ఒప్పుకుంటారా? ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చిందండి. ఈ బై సిగ్నలు ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది. ఏంటి, ప్రైస్ మూవింగ్ యావరేజ్ కంటే పైకి వెళ్ళింది. మరి 21 days మూవింగ్ యావరేజ్ దీన్ని కూడా క్రాస్ చేసింది. ఇక్కడ 21 day మూవింగ్ యావరేజ్ తీసుకుంటే ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది. ఏమొస్తుంది, చాలా కొద్దిగా వస్తుంది. అంతా అయిపోయిన తర్వాత, ఏదో యుద్ధం అంతా అయిపోయిన తర్వాత తాండ్రపాపారాయుడు గారు వెళ్ళాడంట బొబ్బిలి. అక్కడ ఏమున్నాయి, అన్ని శవాలు, చచ్చిపోయిన వాళ్ళు, ఇంకేం మిగల. అట్లాగా చూసారా, 10 days మూవింగ్ యావరేజ్ ఎర్లీ ఇండికేషన్ ఇచ్చింది, ఎర్లీ ఎంట్రీ, ఎర్లీ ఎగ్జిట్ లాంటివి ఇచ్చింది కదా. 21 days లేట్గా ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ దట్ వాజ్ ఎ బయింగ్ జోన్. అయితే 10 days మూవింగ్ యావరేజ్ మళ్ళీ ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చింది కొద్దిగా కదండి, టెంపరీ సెల్ సిగ్నల్ ఇచ్చింది. చెక్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి మామూలే క్లియర్ సెల్ సిగ్నల్. రెండు ఇచ్చాయంటే బలోపేతంగా ఉన్నాయని అర్థం. చాలా పవర్ఫుల్గా పడిపోయింది. ఎంత పడిపోయిందండి, ఇక్కడి నుంచి ఏకదాటిగా. ఇది పడిపోతుంటే మనం చూస్తూ ఉంటాం జనరల్గా, అయ్యో పడిపోతున్నది. అదే మనకి టెక్నికల్ స్కిల్స్, ఈ టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే ఎంత పడిపోతుందో అది చెప్తున్నది కదా. ఎంత పడిపోయింది చూడండి, ఇక్కడ వరకు పడిపోయింది. ఇది మీకు ఎర్లీ ఇండికేషన్ ఇచ్చిందా లేదా చెప్పండి. ఇక్కడ 10 days మూవింగ్ యావరేజ్, 10 days మూవింగ్ యావరేజ్ ఇక్కడ చూడండి. ఈ 10 days మూవింగ్ యావరేజ్ ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది కదండి, ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది ఇంత పడిపోయిన తర్వాత కూడా. కానీ 21 days మూవింగ్ యావరేజ్ మాత్రం ఇక్కడ కొద్దిగా ఇచ్చింది, మళ్ళీ మానేసింది.
ఇక్కడ ఇచ్చిందిలేండి, మళ్ళీ ఇక్కడ ఇచ్చింది చూసారా. ఈ రెండు 21 days మూవింగ్ యావరేజ్, 10 days మూవింగ్ యావరేజ్ రెండు కలిసికట్టుగా వెళ్ళటం మొదలుపెట్టాయి పైకి. దిస్ ఈజ్ ఎ బుల్ ఇండికేషన్. చూడండి ఎంత దూరం వెళ్ళి ఇలా ఇప్పటికీ కలిసే వెళ్తున్నాయి, ఎక్కడ సెల్ సిగ్నల్ రాలా ఎస్బీఐకి. చూసారా ఈ పాయింట్ దగ్గర నుంచి రెండు కలిసిపోయాయి. ఇంకా విడిపోయేది లేదు, మనం కలిసే పని చేద్దామని ఇక్కడి నుంచి ఏకంగా పైకి వెళ్ళటమే. ఇది 180-150 రేంజ్ అండి. ఈ 150-180 రేంజ్ నుంచి వాళ్ళ 430కి వచ్చిందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎందుకని రెండు మూవింగ్ యావరేజ్లు కలిసి పనిచేస్తున్నాయి. ప్రైస్ అయితే వీటన్నిటికంటే పైనే ఉంది అధిగమించి, మధ్యలో కొంచెం తగ్గినా కానీ మూవింగ్ యావరేజ్కి దిగి రాలేదు కాబట్టి పైకే వెళ్ళింది. సో వాట్ ఈజ్ యువర్ కంక్లూజన్? సో రెండు మూవింగ్ యావరేజెస్ దగ్గర పెట్టుకుంటే చాలండి. ఇట్లా చూపిస్తానికి చాలా టైం వెళ్ళిపోతుంది, చాలా టైం పట్టేస్తున్నది. మూవింగ్ యావరేజెస్ మీదే బోల్డ్ అన్ని క్లాసులు అయిపోతాయి కూడా, ఇబ్బందే కదా. ఓకే, సరే. తర్వాత రండి. సో కంక్లూజన్ ఏమిటి? మూవింగ్ యావరేజెస్ సింగిల్ మూవింగ్ యావరేజ్ మీద డిపెండ్ అవ్వటం కంటే రెండు మూవింగ్ యావరేజెస్ మీద డిపెండ్ అయితే మంచిది. 2 heads ఆర్ బెటర్ దెన్ 1 head. అంటే ఒక బిడ్డ కాదు, ఒక వృత్తి కాదు, అంటే ఇన్కమ్ సోర్సు సింగిల్ వన్ ఇన్కమ్ సోర్స్ కాదు, ఇట్లా చెప్తారు కదా. ఒకటే అనేది చాలా సందర్భాల్లో డేంజరస్ అని చెప్తారు కదా. అట్లానే సింగిల్ మూవింగ్ యావరేజ్ కూడా అంత డిపెండబుల్ కాదు. అంటే మనకి స్ట్రెంగ్త్ వస్తుంది, ప్రెడిక్టబిలిటీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది రెండు మూవింగ్ యావరేజెస్ అయితే. సో రెండు మూవింగ్ యావరేజ్ తీసుకున్నట్లయితే మూవింగ్ యావరేజెస్ క్రాస్ ఓవరు స్మాల్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ లాంగ్ పీరియడ్ బిగ్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసినప్పుడల్లా ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీ వస్తుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకుని డిపెండింగ్ అపాన్ ద ట్రేడ్, మీరు ఎంత షార్ట్ టర్ము పొజిషనల్ ట్రేడ్ చేస్తున్నారా, హాయిగా ప్రశాంతంగా పడుకోవచ్చు. పొజిషనల్ ట్రేడ్ అనుకోండి రోజుల తరబడి వెళ్తుంది కదా, అప్పుడు డైలీ చార్ట్ మీద చూసుకోవాలి. వింటున్నారా? పొజిషనల్ ట్రేడ్ అయితే డైలీ చార్ట్ మీద చూసుకోవాలి. లేకపోతే అప్పటికప్పుడు ఆ రోజు ఏదైనా చూడాలి, ఈరోజు ఏమైనా మళ్ళీ పెరుగుతుందో తగ్గుతుందో చెక్ చేయాలి అని అనుకుంటారనుకోండి, అప్పుడేం చేయాలి? నెససరీలీ కొంచెం షార్ట్ టర్మ్ తీసుకోవాలి, షార్ట్ టైం ఫ్రేమ్ తీసుకోవాలి. షార్ట్ టైం ఫ్రేమ్ అంటే మరీ షార్ట్ కాకుండా కొంచెం 30 minutes అట్లా తీసుకుంటే మంచిది. మరి 15 minutes మీరు కన్ఫ్యూజ్ అవుతారు. లెర్నింగ్ స్టేజ్లో కొత్తలో ఎప్పుడు కూడా ఎంత మీరు ఇంట్రాడే చేసినా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసినా మరి 5 minutes 10 minutes అలా తీసుకోకండి. 5 minutes 10 minutesలో కొంచెం ఎక్కువ కన్ఫ్యూజన్ వస్తుంది, కంగారు పడిపోతారు. అంటే మీకు టైం ఫ్రేమ్ కొద్దిగా పైకి వెళ్ళే కొద్ది అలజడి కొద్దిగా తగ్గుతుంది. అట్లా నేర్చుకుంటూ లోవర్ టైం ఫ్రేమ్కి రావాలి. అప్పుడు షార్ట్ టర్ము ఇంట్రాడేకి 5 to 10 minutes ఫ్రేమ్ కూడా మీరు సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. స్టార్టింగ్లో మాత్రం 15 minutes 30 minutes టైం ఫ్రేమే తీసుకోవాలి. ఓకే, అదర్వైజ్ చెప్పాను. అయితే మూవింగ్ యావరేజెస్ షార్ట్ పీరియడ్కి ఏవి తీసుకోవాలి? మీకు షార్ట్ అండ్ వెరీ షార్ట్ అయితేనండి, అంటే ఈరోజు పరిస్థితి ఏంటి అట్లా చెక్ చేయాల్సి వస్తే 5 to 15 minutes చాలు. 5 minutes టైం ఫ్రేము 5 minutesలోనే జరగవలసింది జరిగిపోతుంది కదా. కానీ 5 minutes కంటే కూడా లెర్నింగ్ స్టేజ్లో 15 minutes టైం ఫ్రేమ్ తీసుకుని తర్వాత మూవింగ్ యావరేజ్ మరి ఇట్ వర్క్స్ ఎనీవే ఇన్ ద సేమ్ వే. కొద్దిగా లోలో తీసుకోండి. 10 days మూవింగ్ యావరేజ్ కొద్దిగా షార్ట్, 10 days 5 days దొరుకుతుందో వీటిలో కొన్ని చోట్ల దొరుకుతుంది, కొన్ని చోట్ల దొరకదు. 10 days మూవింగ్ యావరేజ్ తీసుకోండి. 10 days మూవింగ్ యావరేజ్తో పాటు పెద్ద ఆయన ఒక ఆయన దగ్గర పెట్టుకోండి, 15 పెట్టుకోండి, 10-15 పెట్టుకోండి, లేదా 10-21 పెట్టుకోండి. ఒకే మూవింగ్ యావరేజ్ తీసుకుని చేయాలనుకుంటే ఇంత గజిబిజి కొంచెం కన్ఫ్యూజన్ అంత వద్దండి, అంత టైం ఉండదు. బ్రాడ్గా చూసుకుంటాను చాలు, బ్రాడ్గా చూసుకుని చేస్తాను అంటే మీరు 21 days మూవింగ్ యావరేజ్ సరిపోతుంది. అయితే ఏమవుతుందంటే
కొన్ని స్టాక్స్కి 21 డేస్ సూట్ అవుతుంది, కొన్ని స్టాక్స్కి 15 డేస్ సూట్ అవుతుంది, కొన్నిటికి ఇంకా హయ్యర్ టైం ఫ్రేమ్ సూట్ అవుతుంది. అంటే ఒక సైకిల్ లాగా పైకి కిందకి వస్తుంటాయి కదా, ఒక్కొక్క షేర్కి ఒక్కొక్క రకమైన సైకిల్ ఉంటుంది. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమి లేదు, అంత డీప్గా వెళ్ళి రీసెర్చ్ చేసి ఏం చేయక్కర్లేదండి. పైన నార్మల్గా చూసినా కానీ అర్థమవుతుంది, చేయగలుగుతాం. ఓకే, సో షార్టర్ టైం ఫ్రేము, తర్వాత 2 మూవింగ్ యావరేజెస్ వల్ల అడ్వాంటేజ్ చెప్పాను కదా. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీకు రేంజ్ బౌండ్ మార్కెట్లో రిజల్ట్ రాదు. ముఖ్యంగా షార్ట్ టర్మ్ చూస్తున్నారు అనుకోండి, వెరీ షార్ట్ టర్మ్ చూస్తున్నారు, అక్కడక్కడే ఉందనుకోండి, పెద్దగా మూమెంట్ రావట్లేదు అనుకోండి, ఈ మూవింగ్ యావరేజెస్ కదలవు. మత్తేభం ఏదో అంటారు కదా, మత్తేభం లాగా, మన్నుదిన పాములాగా అక్కడక్కడే ఉంటాయి. ఈ అసలు టెక్నికల్సే వర్క్ చేయలేండి. టెక్నిక్ ఎప్పుడైతే రేంజ్ బౌండ్ మార్కెట్ అవుతుందో, మూమెంటు సరికడా లేకుండా అక్కడక్కడే మూవ్ అవుతుంటే, సైడ్ వేస్ మార్కెట్ షార్ట్ టర్మ్ కావచ్చు, ఇంట్రాడే కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, పెద్ద ఇవి ఉపయోగపడవు. ఏది ఉపయోగపడదో ఇవి అంతకన్నా ఉపయోగపడవు, పెద్దగా ఉపయోగపడవు. ఎందుకంటే ఇందులో మూమెంట్ ఉండదు. అసలు ప్రైస్లోనే మూమెంట్ లేనప్పుడు యావరేజెస్లో మూమెంట్ ఎందుకు వస్తుందండి? ఇంకా స్లగ్గిష్గా తయారవుతాయి. 2 ట్రెండ్ మార్కెట్లో బాగా ఉపయోగపడతాయి, చాలా బాగా ఉపయోగపడతాయి. ట్రెండ్ మార్కెట్ అంటే ఎన్నిసార్లు చెప్పాలి? ప్రతిసారి చెప్తాను ఏంటండి, చెప్పాను కదా చాలాసార్లు. ఎవరు అడగట్లేదులేండి, డౌట్ నా అంతటి నేనే చెప్తున్నాను. ట్రెండ్ మార్కెట్ అంటే పైకి వెళ్ళటం కానీ లేదా కిందకి దిగటం కానీ, వన్ డైరెక్షనల్ మూవ్ అంటారు దాన్ని. వన్ డైరెక్షన్. ఒక్కోసారి చూసారా, ఓపెన్ అవుతుంది మార్కెట్, ఓపెన్ అయ్యి మార్కెట్ పైకే వెళ్ళిపోతుంది, ఎక్కడ ఆగదు. కొద్దిగా ఆగినట్టు ఆగుతుంది, ఆయన మళ్ళీ అందుకుంటుంది. అలాగే మార్కెట్ ఓపెన్ అవుతుంది, ఓపెన్ అయిన దగ్గర నుంచి పడుతూనే ఉంటుంది, కొద్దిగా రికవర్ అయినట్టు అవుతుంది, జెండాలాగా రివర్స్ జెండా మళ్ళీ పడిపోతుంది. అంటే ఓవరాల్గా ఏంటి, దాన్ని ట్రెండ్ మార్కెట్ అంటారు. అలాగే ఒక వీక్లో పెరుగుతూనే ఉందనుకోండి ఓవరాల్గా, అది ట్రెండ్ మార్కెటే. ఒక వీక్లో తగ్గుతూనే వచ్చిందనుకోండి ఓవరాల్గా, అది ట్రెండ్ మార్కెట్ అంటాం. డైరెక్షన్, ఏదన్నా ఒక డైరెక్షను అప్వార్డ్ కానీ డౌన్వార్డ్ కానీ డైరెక్షన్ తీసుకుంటే దాన్ని ఏమంటాం మనం? ట్రెండ్ మార్కెట్ అంటాం. ట్రెండ్ మార్కెట్లో బాగా ఉపయోగపడుతుంది. తర్వాత 2 మూవింగ్ యావరేజెస్ బెటర్. ఏది మీకు టైం ఉండి అంత చేస్తే, అంటే యాక్టివ్గా ట్రేడ్ చేసేవాళ్ళు, టైం ఉన్నవాళ్ళు, వాళ్ళ కోసం నేను చెప్పేది. అదర్వైజ్ ఊరికే మూవింగ్ యావరేజ్ పైన ఉందా కింద ఉందా అని చూసుకుంటే సరిపోతుంది. ఏమండి, తర్వాత కొంతమంది అంటే మూవింగ్ యావరేజెస్ మీరు చూడండి, మరి ఏంటి క్యాండిల్స్ చెప్తున్నారు కదండి, క్యాండిల్స్ చెప్పారు, క్యాండిల్స్ కూడా కొంత ఇండికేషన్ ఇస్తున్నాయి కదా, అవి ఉపయోగం లేదా అంటే వాటి ఉపయోగం లేదని చెప్పడానికి లేదు. 2-3 రకాలుగా 2-3 యాంగిల్స్లో చూసి మనం డెసిషన్ తీసుకోవాలి, ఒకదాన్నే నమ్ముకోకూడదు. మరి క్యాండిల్స్ నమ్ముకుందామంటే నమ్ముకోవద్దని నేను అనటం లేదు, కానీ ప్రతి టెక్నాలజీకి లిమిటేషన్ ఉంది. మీకు చెప్తాను, మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడే ఎక్కడో చూశాను నేను. ఓకే, చార్టింగ్లోకి వెళ్తున్నానండి. చార్టింగ్లో నేను నిన్న అనుకోకుండా గమనించాను, అది ఖచ్చితంగా మీకు చెప్పాలని అనిపించింది. ఒకసారి చూడండి. నేను డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్కి వెళ్తున్నానండి. నిన్న చూసారా డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ పరిగెట్టింది, బహుశా ఇంకా పరిగెడుతుందనే అనిపిస్తున్నది. చూద్దాం, మన చేతిలో ఉన్నాయి కదా ఆయుధాలు. డాక్టర్ రెడ్డీస్ ఎక్కడున్నారు, డీవార్ ఎక్కడున్నారో ఇక్కడున్నారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అండి. ఈ 2 years వీక్లీ తీసేస్తాను, 9 months చాలు, 6 months తీసుకుంటా, ఇంకా తక్కువగా ఉంటుంది. 6 months డైలీ
6 months డైలీ తీసుకుని క్లోజింగ్ ప్రైస్ అప్డేట్ రండి. యు ఆర్ ఏబుల్ టు సీ నౌ. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్లో కూడా చూడండి, మేమే యావరేజ్లు తీసుకున్నాం. మనం 10 days 21 days తీసుకున్నాం. చూడండి 10 days 21 daysలో ఇది మీకు హోంవర్క్. ఎక్కడెక్కడ బయింగ్ వచ్చింది, ఎక్కడెక్కడ సెల్లింగ్ వచ్చిందో మీరు ప్లాట్ చేయాలి. దిస్ ఈజ్ యువర్ హోంవర్క్. మీరు మెసేజ్ పెట్టండి కామెంట్ బాక్స్లో, దీన్ని బట్టి ఎక్కడెక్కడ బయింగ్ ఆపర్చునిటీ వచ్చింది, ఎక్కడెక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది. పడిపోతున్నప్పుడు కంగారు పడిపోతామే, అమ్మో అమ్మో ఇంకేముంది అయిపోతుంది, ఏదో కొంపలు అంటుకున్నాయి కదా, జీరో అయిపోతుంది కదా అని కూడా అనుకుంటారు కొంతమంది. అయితే అంటే కొన్ని అయిపోతుంటాయి కదా, అందుకని పెరుగుతుంటే అమ్మో ఇంకా పెరిగిపోతుంది, ఇంకెంత పెరుగుతుంది అంటారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా చూడండి, మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం నేర్చుకున్నవి అన్నీ పనికొస్తాయి, గుర్తుపెట్టుకోండి. టైము భలే తినేస్తుందండి ఇట్లా. ఒక చిన్న గీత గీసానండి, ట్రెండ్ లైను. ట్రెండ్ లైన్ ఎంత యూస్ఫుల్లో తెలుసండి, సింపుల్ అండి, లేమని కూడా అర్థం చేసుకుని చేయొచ్చు. మీ ఇంత ఇవన్నీ ఏవేవో చేస్తుంటాం, కానీ నాకేమనిపిస్తుందంటే ట్రెండ్ లైన్ని మించింది అంటే మిగతావి కూడా తెలుసుకోవాలండి, ఎందుకంటే ట్రేడింగ్ చేయడానికి అంత కుదరదులే. కానీ ట్రెండ్ లైన్ నిదానంగా చూపిస్తాయి. అట్లా కుదురుతుంది, ఫాస్ట్ వరల్డ్ కదా. చూడండి ఈ ట్రెండ్ లైన్ చూడండి ఒకసారి. మీకు ట్రిపుల్ బాటమ్ అంటారా లేకపోతే ఏ బాటమ్ అంటారు? ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే ఇక్కడ చూడండి, ఇది రెసిస్టెన్స్. అక్కడి నుంచి పైకి వెళ్ళలేదు కదా, ఎంత 5200 దగ్గర బోల్డంత రెసిస్టెన్స్ వచ్చింది. అక్కడి నుంచి పైకి వెళ్ళక కిందకు వచ్చి ఇక్కడ రెసిస్టెన్స్ని అధిగమించి పైకి వెళ్ళింది, కానీ మళ్ళీ తట్టుకోలేదు, మళ్ళీ సెల్లింగ్ వచ్చింది. మళ్ళీ అంటే ఈ లైన్ నేను డ్రా చేసింది పెద్దగా ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది, మళ్ళీ అక్కడి నుంచి అయితే దిగనివ్వటం లేదు. 5200 దగ్గర భయంకరమైనటువంటి సపోర్ట్ ఉన్నట్టే కదా. ప్రీవియస్ రెసిస్టెన్స్ ఇక్కడ సపోర్ట్ అయింది కదండి. నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇది చూడండి, ఇక్కడ డబ్ల్యూ ఫార్మేషన్ చూడండి ఎంత బలోపేతంగా, డబ్ల్యూ ఫార్మేషను ఎంత పవర్ఫుల్లో చూడండి. ఇక్కడ డబ్ల్యూ ఫార్మేషన్ వచ్చిన తర్వాత ఏమైందండి? తర్వాత అంతటితో ఆగిందా? ఏమండి, ఆగలేదు కదా. ఇది చూడండి ఏమైంది ఇక్కడ. ఇదొక రేంజ్ కదా, ఒక ఛానల్లో వచ్చింది. ఒక ఛానల్ ఇప్పటివరకు ఏంటి ఛానల్ ప్రయాణం, ఇక్కడి నుంచి ఇప్పటి వరకు ఛానల్ ప్రయాణం చేసింది. ఈ ఛానల్ ప్రయాణం చేసిన తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చేసింది. నిన్న 5300 ఎప్పుడైతే బ్రేక్అవుట్ వచ్చింది, ఎందుకంటే 5300 దగ్గర రెసిస్టెన్స్, 5200 దగ్గర సపోర్టు, 5200 5300 ఒక్కసారి బ్రేక్అవుట్ అయింది. దీన్నే బ్రేక్అవుట్ అంటారు ఇక్కడ కదా. ఈ 2 లైన్లు దాటి పైకి వెళ్ళింది. ఇప్పుడు దీన్ని ఎవరు పట్టుకుంటారు? ఎవరూ పట్టుకోలేరు. అయితే నిటారుగా స్ట్రైట్లోనే వెళ్ళిపోతుందండి అంటే కాదు, నాట్ నెసరీ. కొంచెం మధ్యలో సెల్లింగ్ వస్తుంది, రావచ్చు. కానీ నౌ న్యూ సపోర్ట్ ఈజ్ 5300 సార్. ఇప్పుడు ఎంత తగ్గినా 5300 న్యూ సపోర్టు, అంతకన్నా తగ్గే అవకాశాలు చాలా తక్కువ. ప్రీవియస్ హై తీసుకున్నట్లయితే ఇక్కడ ఉంది, ఇక్కడ చూడండి ప్రీవియస్ హై. ఈ ప్రీవియస్ హైకి దగ్గరగా వచ్చేసింది. ఈ ప్రీవియస్ హైకి ఇక్కడ ప్రీవియస్ హై ఒక రెసిస్టెన్స్, ఇప్పుడు న్యూ రెసిస్టెన్స్ లెవెల్ పైకి వెళ్ళిపోయింది. ముందు రెసిస్టెన్స్ లెవెల్ 5200 అయితే తర్వాత 5300కి వచ్చేసింది రెసిస్టెన్స్ లెవెల్. అది ఇప్పుడు 5300 నుంచి పైకి 5400 ప్రీవియస్ హై ఇప్పుడు రెసిస్టెన్స్ లాగా ఆపరేట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఖచ్చితంగా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లేదా సెల్లింగ్ రావాలి. బట్ వాల్యూమ్ మాత్రం గట్టిగా ఉందండోయ్. చూసారా కింద వాల్యూమ్ చాలా గట్టిగా ఉంది. అంటే ఇంకా మరీ గట్టిగా కాదు కానీ బాగానే ఉంది. అంటే ఇంకా పెరగచ్చు కదా. అంటే ఇంకా ఇది కూడా క్రాస్ అయితే ఇంకా శంకరగిరి మాన్యాలే, ఇది కూడా దాటితే ఆల్ టైమ్ హై. ఇంకా అట్లా వెళ్ళదండి అంటే దట్ వీ డోంట్ నో, అది మనకు తెలియదు, మనం చూడాలి. చూసిన తర్వాత ఇక్కడ జనరల్గా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావాలి, కొంచెం సెల్లింగ్ రావాలి. లెక్క ప్రకారం వస్తే
ఈసారి రెసిస్టెన్స్ మళ్ళీ 5300 చూసారా, గమ్మత్తుగా ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఇందులోనే మరొక వింత చూపిస్తాను మీకు. క్లోజింగ్ ప్రైస్ని తీసేసి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్కి వెళుతున్నాను. వచ్చేసానండి. ఓయ్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్కి వచ్చాను. ఇది ఈ మధ్యన ఎక్స్పాండ్ అవ్వట్లేదు. మొబైల్ లాగా ఇది కూడా ఎక్స్పాండ్ అయ్యేది, ఇప్పుడు అవటం లేదు. ఎందుకు అవటం లేదో మర్చిపోతున్నాను అతను అడగదామని. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా పరిశీలించండి. ఇదొక వైట్ క్యాండిల్, ఇది వైట్ క్యాండిల్ కదండి, ఇది రెడ్ క్యాండిల్. జాగ్రత్త చూడండి, ఇది రెడ్ క్యాండిల్, దాని తర్వాత వైట్ క్యాండిల్. ఏంటండి ఈ వైట్ క్యాండిల్ ఏమంటాం మనం? ఎన్గల్ఫింగ్ అని అనమా? అంటాం కదా. ఈ రెడ్ క్యాండిల్ పక్కన జాగ్రత్తగా చూడండి, మొత్తం 3 క్యాండిల్స్ అండర్లైన్ చేస్తున్నాను. ఓకే, రెడ్ క్యాండిల్ని డామినేట్ చేస్తూ ఎన్గల్ఫింగ్ అంటే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ అయింది, రెడ్ నుంచి అధిగమించి కదండి. 3 రెడ్ల తర్వాత బ్లాక్ రో టైపు 3 రెడ్లు వచ్చిన తర్వాత ఒక వైట్ క్యాండిల్ ఎన్గల్ఫ్ చేసేసింది కదా. అంటే దాని నుంచి ఏం కావాలి? యాక్చువల్గా జాగ్రత్తగా వింటున్నారా? దాని నుంచి ఏం కావాలి? అక్కడి నుంచి బుల్లిష్ ట్రెండ్ రావాలి కదా. కానీ మర్నాడు ఏమైంది చూడండి. అంటే ట్రెండ్ కంటిన్యూషన్ అంటాం కదా దీన్ని మనం. ఈ ట్రెండ్ కంటిన్యూషన్ అయిందా? వైట్ క్యాండిల్ తర్వాత మళ్ళీ రెడ్ క్యాండిల్ వచ్చింది. ఆ రెడ్ క్యాండిల్ కూడా ఎంత, అదేమన్నా వీక్గా వచ్చిందా? పియర్సింగో లేకపోతే బ్లాక్ క్లౌడ్ టైప్ కాదు, డైరెక్ట్గా ఇది కూడా ఎన్గల్ఫింగే, ఈక్వల్లీ బిగ్. అంటే రెడ్ క్యాండిల్ పియర్సింగు, ఎన్గల్ఫింగు, మళ్ళీ బేరిష్ ఎన్గల్ఫింగు. ఈ బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ చూసుకుని దీన్ని నమ్ముకుని నానబోసుకున్నట్టు ఈ క్యాండిల్ చూసుకుని ఇంకేముంది పడిపోతుందని చెప్పి మర్నాడు మార్కెట్ షార్ట్ సెల్ చేస్తే ఏంటి పరిస్థితి? షార్ట్ సర్క్యూటే అయిపోయింది ఇక్కడ. ఆ తర్వాత మళ్ళీ పెరిగింది. అని చెప్పి డెసిషన్ తీసుకోలేం కదా. ఆ తర్వాత ఏమైందండి? చెప్పా పెట్టకుండా ఎంత పెరిగిందండి? అక్కడే ఓపెన్ అయింది, ప్రీవియస్ క్లోజ్ దగ్గరే ఓపెన్ అయింది. కానీ ఎంత పెరిగిందండి? పెద్ద క్యాండిల్ చూసారా, 150 పాయింట్ల దాకా పెరిగింది ఒక రోజులో. చూస్తున్నారా? అంటే ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చినా కూడా మళ్ళీ మర్నాడు నెగేట్ అయిపోవచ్చు కదా. అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా జాగ్రత్తగా ఉండాలంటే, మీరు ఒక ప్యాటర్న్ చూసి నెక్స్ట్ డేకి కంటిన్యూ అయిపోయింది. ఎందుకంటే కొంచెం ఈ ప్యాటర్న్స్ ఏంటంటే కొంచెం చాలా రిలయబుల్గా అనిపిస్తాయి, కానీ ఎంత డేంజరస్ అండి, ఏమైంది చివరికి? మనం తగ్గుతుంది అనుకున్నది ఒక్క దెబ్బకి మారిపోయింది, పిక్చరే మారిపోయింది కదా. అందుకని వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్ వైల్ స్టడీయింగ్. అంటే బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ వచ్చినంత మాత్రాన ఇంకా రేపటి నుంచి పడిపోతుందని ముందుగానే నిద్రపాటు చేసుకుని ఆలోచిస్తూ కూర్చోవద్దు. ఆ మర్నాడు కూడా ఎలా ఉంటుందో చూడాలి. ఆ మర్నాడు కూడా చూసి దాన్ని బట్టి అక్కడ కూడా తగ్గితే అప్పుడు చెప్పాను కదా, స్టాప్ లాస్లో ఎట్లా ఫిక్స్ చేసుకోవాలో చేసుకుని చేయాలి. అంటే క్యాండిల్స్తో కూడా చేయొచ్చు బిజినెస్. చూడండి, ఇప్పుడు ఇది మార్కెట్, ఇది పెరుగుతుందా తగ్గుతుందా అనేది జడ్జి చేయడం కోసం ఈ తిప్పలన్నీ కూడా. ఇది పెరుగుతుందా తగ్గుతుందా అనేది జడ్జి చేయడం కోసం ఎన్ని రకాలుగా వెళ్ళొచ్చు. ఒకటి క్యాండిల్స్ చూసాం, ట్రెండ్ లైన్స్ చూసామా, రెసిస్టెన్స్ సపోర్ట్ చూసామా. ఇవన్నీ ఎందుకండి అంటే డిఫరెంట్ యాంగిల్స్లో మనం చూసి దాన్ని క్యాచ్ చేయాలి ట్రెండ్ని. ఫైనల్గా ట్రెండ్ని క్యాచ్ చేయటం. మళ్ళీ మూవింగ్ యావరేజ్కి వచ్చాం. ఈ ఐరన్ అవుట్ చేస్తూ అది బాగా పెరిగిపోతున్నదండి. అదేంటో చూడండి, అంటే అది బాగా పెరిగినంత మాత్రం ఎంత బాగా పెరుగుతుందో దాంతోపాటు మనం పరిగెత్తలేం కదా. గబుక్కులు లటక్కని పడిపోద్ది కదా, ఎప్పుడో వెళ్ళినట్టు వెళ్తుంది, పడిపోద్ది. ఎప్పుడు పడిపోద్దో, ఎప్పుడు కిందకు వస్తుందో, ఎప్పుడు పైకి వెళ్తుందో తెలియదు. దాన్ని మేనేజ్ చేయలేం కదా. మంకీని మేనేజ్ చేయడం కోసం కర్ర పట్టుకుని వెళ్ళాలి. కర్ర పట్టుకోవటం అంటే అదే, దానికి ఒక గొలుసేసి కర్ర పట్టుకోవాలి. అదే మూవింగ్ యావరేజెస్. చూసారా, మూవింగ్ యావరేజెస్ తోటి కొంచెం మానిటర్ చేసి దాని మూమెంట్ని, దాంతో అది వెళుతుంటే దాని వైపే వెళుతూ
ఆ మూవింగ్ యావరేజ్ కూడా కొద్దిగా ఇబ్బందే, లేట్గా చెప్తుంది. మూవింగ్ యావరేజెస్తో ప్రాబ్లం ఏంటో తెలుసండి, చాలామంది మూవింగ్ యావరేజ్ అంటారు. ఎందుకని? మూవింగ్ యావరేజెస్ ఒక రకంగా చెప్పాలంటే లెగార్డ్ అంటే ఏంటి? స్లో, నిదానంగా చెప్తాయి. ఇందాక చూపించాను కదా నిఫ్టీలో 500-600-700 పాయింట్లు తర్వాత ఇప్పుడు కొనుక్కోండి అని చెప్తే ఏమి లాభం అండి? అంటే 600-700 పాయింట్ల తర్వాత కొనుక్కుంటే ఆ తర్వాత మళ్ళీ కొనుక్కున్న తర్వాత అక్కడ నిలుస్తుందని ఏంటి గ్యారెంటీ? మళ్ళీ పడిపోతేనా? కాబట్టి మూవింగ్ యావరేజెస్ లెగార్డ్స్, స్లో మూవింగ్, దే గివ్ రిజల్ట్ లేట్. మీరు వెరీ షార్ట్ టర్మ్, ఎంత షార్ట్ టర్మ్ పెట్టుకున్నా కొంత లేట్గానే ఇస్తాయి. మరీ షార్ట్ టర్మ్ పెట్టుకుంటే ఏమవుతుంది? 5 days 10 days ఇవి కూడా ప్రైస్ లాగా ఆల్మోస్ట్ దగ్గర ప్రైస్ లాగానే వాలటైల్గా అయిపోతాయి. చూసారా లిమిటేషన్ ఏంటి? ప్రాబ్లం ఏంటి? 10 days మూవింగ్ యావరేజ్, 5 days మూవింగ్ యావరేజ్ తీసుకున్నాం అనుకోండి, అవి కూడా ప్రైస్తో పాటు చంచలంగా ఎక్కువ వాలటైల్గా ఉంటాయి. కొంచెం ఎక్కువ స్టేబుల్గా ఉండాలంటే కొంచెం హయ్యర్ లెవెల్ ఆఫ్ మూవింగ్ యావరేజ్ తీసుకోవాలి కదా. చూసారా, అది ఈ లిమిటేషన్స్. అందుకని ఎన్ని డిఫరెంట్ యాంగిల్స్లో ఈ ప్రైస్ అనేటువంటి ప్రైస్ మూమెంట్ని, ఈ ప్రైస్ యాక్షన్ని బంధించడానికి ప్రయత్నిస్తాం అన్నమాట మనం టెక్నికల్స్ ద్వారా. దాని ఆచూకీ తెలియటం కోసం, ఇది పైకి వెళ్తుందా కిందకు వస్తుందా, పైకి వెళ్తే ఎంతకాలం వెళ్తుంది, కిందకు వస్తే ఎంతకాలం వస్తుంది, దాన్ని చేయటం కోసమే ఇవన్నీ చేస్తుంటాం కదండి. ఓకే అండి, అర్థమవుతున్నదండి. ఐ థింక్ నేను టెక్నికల్స్ చాలా కష్టపడి ఎక్కువ టైం తీసుకుని, నేను బై ప్రొఫెషన్ టీచర్ కదండి, చాదస్తం ఎక్కువ ఉంటుంది. అది పూర్తిగా చక్కగా బాగా తీరిగ్గా పూసలాగా, సన్నటి తగర పూసలాగా టు ది పాయింట్ క్లియర్గా లోపలికి వెళ్ళే వరకు యాక్సెప్ట్ చేసేది లేదు. టీచర్ కెనాట్ యాక్సెప్ట్. రీసెర్చ్ మైండ్ తప్పదు. పూర్తిగా తనకు అర్థమైతే కదా ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతాడు. అట్లా ఏంటంటే అది నా తాపత్రయం. కొంచెం స్లోగా చెప్తున్నానేమో, బట్ నా తాపత్రయం ఏంటంటే క్లారిటీ ఉండాలి అని. క్లారిటీ లేకపోతే ఉపయోగం లేదు. అందుకని వీడియోలు మరల చూస్తూ ఉండండి. ఎక్కడన్నా ఏ సెంటెన్స్ నేను వాడింది మీరు మిస్ అయిపోతే కూడా మీ ట్రేడ్లో ప్రాబ్లం వస్తుంది. అందుకని ట్రేడ్ గురించి కంగారు పడకండి. కొంతమంది మా గైడెడ్ ట్రేడింగ్ లెవెల్ 2 మిత్రులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే గైడెడ్ ట్రేడింగ్ మొదలు పెట్టేశారా అని అడుగుతున్నారు. ఏం లేదు, మొదలు పెట్టలేదు. నెక్స్ట్ మంత్ నుంచి చూద్దాంలేండి. ఎందుకని కొంచెం టెక్నికల్స్ నేర్చుకుంటూ అప్పటి వరకు కొంచెం నేర్చుకుంటే కొంచెం బెటర్ అవగాహన వస్తుంది. మీరు కూడా స్టడీ చేయడానికి వీలు పడుతుందని. ఓకే అండి. సో తర్వాత 2 మూవింగ్ యావరేజెస్, 2 heads ఆర్ బెటర్ దాన్ 1 head కదా. ఒక బిడ్డ కాదు, ఒక వృత్తి కాదు. అంటే సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ నాట్ ఏ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటారు. కనీసం 2 sources ఆఫ్ ఇన్కమ్ ఉండాలంటారు. లేదా హస్బెండ్ అండ్ వైఫ్ ఎర్నింగ్ అయి ఉండాలి. అది 2 sources. అందుకే కదా మనం స్టాక్ మార్కెట్లో పడ్డాం. ఏంటి, ఈ స్టాక్ మార్కెట్ సైలెంట్గా కొంత ప్యాసివ్ ఇన్కమ్ కూడా తెచ్చిపెడుతుంది కదా. మన పని మనం చేసుకుంటూ కూడా దీన్ని చేసుకెళ్ళచ్చు కదా, అట్లా అనమాట. సో దెన్ ఇంకేంటి చెప్తున్నాను మీకు, టెక్నికల్స్ ముఖ్యంగా ఇవి మూవింగ్ యావరేజెస్ పనిచేయదు అంత బాగా ఇవి ఉండదని చెప్పాను కదా. రేంజ్ బౌండ్ మార్కెట్లో డాక్టర్ రెడ్డీస్ గురించి చెప్పాను. ఇంట్రాడే గురించి కొంచెం ఐడియా ఉంది చెప్పాను. సింగిల్ మూవింగ్ యావరేజ్ కాదండి 2 అని చెప్పాను. మూడోది ఇంకా ఎంత టైము, అయ్యి బాబోయ్ ఉందలేండి ఇంకొంచెం టైము. తర్వాత ల్యాగింగ్ ఇండికేటర్ అని చెప్పాను. ఇది ల్యాగింగ్, ముందు తొందరగా చెప్పదు, నిదానంగా దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురుగుతాయంటారే, మూవింగ్ యావరేజెస్తో ఆ ప్రాబ్లం ఉంది. అందుకని కొంచెం 2 మూవింగ్ యావరేజెస్ అయితే కొంచెం బెటర్గా, కొంచెం తొందరగా ఇండికేషన్, ఒకటి తొందరగా ఇండికేషన్ ఇస్తుంది, ఒకటి కొంచెం లేట్గా ఇస్తుంది కదా. కానీ తొందరగా ఇండికేషన్ ఇచ్చిందని బేస్ చేసుకుందాం అని. తర్వాత నా 2 మూవింగ్ యావరేజ్ చెప్పాను కదా. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది చెప్పి దీన్ని క్లోజ్ చేస్తాను. ఇంతటితో ఇది అయిపోయినట్టు కాదు, ఇంకొక క్లాస్ తప్పదు. ఏం పర్లేదు, నేను తీసుకుంటాను, ఇబ్బంది ఏం లేదు. టు మై సాటిస్ఫాక్షన్ నేను చెప్పగలగాలి. నాకు ఎక్కువ క్లాసులు అయినా వచ్చిన ఇబ్బంది ఏం లేదు, చెప్తాను. ఇంకో క్లాస్ కూడా తీసుకుంటాను. ఈ క్లాస్లో ఏంటి చెప్పి ముగించాలనుకున్నానంటే, ఈఎంఏ ఎస్ఎంఏకి డిఫరెన్స్ ఏంటి అంటే, సింపుల్ మూవింగ్ యావరేజ్కి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్కి డిఫరెన్స్ ఏంటి.
ఈ రెండు చాలు. మీకు వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అవన్నీ అక్కర్లా. వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ కొంచెం టైంకిను ప్రైస్కి ఈక్వల్ వెయిటేజ్ ఇస్తారు. అట్లా ఎందుకు, అది అక్కర్లేదు కూడా, అవసరం లేదు, అంతేమీ లేదు. మనం సింపుల్ అండ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్లో ఏది వాడాలి నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం డీటెయిల్గా వెళ్తాను అనుకోండి. జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నా. సింపుల్ మూవింగ్ యావరేజ్ అంటే యథాతథంగా ప్రీవియస్ ఫిగర్స్ తీసుకుని యావరేజ్ చేయటం. 5, 7, 9, 10, 14, 13, 21, 12 అనుకుందాం. వీటిని యావరేజ్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చినటువంటి ఫిగర్స్ని యావరేజ్ చేసుకుని ఆ నెంబర్తో డివైడ్ చేయటమే సింపుల్ మూవింగ్ యావరేజ్ అంటే. నంబర్ ఆఫ్ డేస్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఐటమ్స్ యాడెడ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ డేస్ కదా. నేను క్యాలిక్యులేషన్ చూపించాను. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము సింపుల్ మూవింగ్ యావరేజ్ లెగాడు, స్లో, స్లగిష్, లేవరా 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 అంటే ఉండు లెగుస్తా అనే టైప్. చిన్నప్పుడు మా ఫాదర్ వాయించేసేవారు. 5:30, 6 అయిందంటే ఫినిష్, వదిలేవాళ్ళు కాదు, మొత్తానికి ఎట్లాగైనా కానీ లేపేసేవాళ్ళు. ఆయన ఉండు 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 అనేవాళ్ళం పడుకుని లేస్తా. అది ఇప్పుడు ఆ మంత్రదండం ఇప్పుడు పనిచేయదు. ఇప్పుడు అయితే 9కి 10కి కూడా లేవటం లేదు కదా చాలామంది పిల్లలు. బ్యాడ్ లక్, క్వైట్ అన్ఫార్చునేట్. సో ఉండు లెగుస్తా అనే పిల్లల్లాగానే ఇవేంటంటే స్లోగా రిజల్ట్ ఇస్తాయి. అంటే కొంచెం క్విక్ రిజల్ట్, కొంచెం క్విక్ ఫిక్స్ లాగా, కొంచెం తొందరగా ఇండికేషన్ అదేదో చెప్పేదో తొందరగా చెప్పమ్మా, తొందరగా చెప్పయ్యా అంటుంటారే, ఆ క్విక్ రిజల్ట్ కోసం అండి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఏంటంటే ముందుకు వెళ్ళే కొద్దీ దగ్గరగా, అంటే ఇవాళ మూవింగ్ యావరేజ్ తీస్తున్నాను నిన్నటి వరకు జరిగిందని మూవింగ్ యావరేజ్ తీసుకునేటప్పుడు నిన్నటి దానికి అంత కిందటి దానికి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, వాటికి ఎక్కువ, ఒకదానికి రెండింటికి అని కాదు, అంటే దగ్గరగా ఉన్నటువంటి వాటి ఫిగర్స్కి అంకెలకి ఎక్కువ వెయిటేజ్, అంటే కొంచెం సంఖ్య పెంచుతారు పర్సంటేజ్. అలా ది నియరర్ ది హయ్యర్ ది వెయిటేజ్. 7కి 8 అయిందనుకోండి, 7కి ఇవ్వటానికి 7 సంఖ్యను 8 చేస్తారు. అంటే ఎగ్జాక్ట్గా నేను చెప్పడం లేదు, ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా. 4, 7 మీకు ఇలా చెప్తే బాగుంటుందేమో. దీనికి ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్స్ నేను స్టడీ చేయలేదు, అవసరం కూడా లేదులేండి. అన్ని క్యాలిక్యులేటర్స్ మెషిన్స్ వచ్చేసినాయి, కంప్యూటర్స్ వచ్చేసినాయి, అవి చేసేస్తాయి కదా. ఇప్పుడు 3, 30, 60, 30, 40, 40, 25, 15 ఇట్లా 45, 33 ఇట్లా ఉన్నా అనుకుందాం. ఇప్పుడు 1, 2, 3, 4, 5 ఇంత చాలండి. ఇప్పుడు దీనికి ఎక్కువ వెయిటేజ్ ఇస్తాం. ఇది 45 కాదు, 45 ప్లస్. అలాగే దీనికి కూడా కొంచెం వెయిటేజ్ ఇస్తాం, దీనికి కూడా ఇస్తాం. అంటే మరీ వెనక్కి వెళ్లకుండా ముందుగా దీనికన్నా వెయిటేజ్ కంటే దీనికి ఎక్కువ వెయిటేజ్ ఇస్తాం. ఊరికే ఉజ్జాయింపుగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దీనికి 10% వెయిటేజ్ ఇస్తే దీనికి 20 ఇచ్చామనుకుందాం, దీనికి 40 ఇచ్చామనుకుందాం. ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే దీనికి 10% వెయిటేజ్ ఇస్తే 27 అయిపోలేదు, 27.5 ఎంత అవలా. 20 యావరేజ్ ఇస్తే ఇది 18 అయిపోలేదు. అంటే 45కి 40 అంటే 4, 16, 18 అబ్బో 53, 50 ప్లస్ అవ్వట్లేదు. అంటే ఈ ఫిగర్ని 25ని 25గా తీసుకోలేదుగా, దీన్ని 15ని 15గా తీసుకోవాలా, దీన్ని అయితే ఇంకా ఎక్కువగా తీసుకున్నాం. అంటే నేను ఊరికే మీకు అర్థం అవటం కోసం మీకు చెప్పడమే తప్ప ఇది మీకు ఈ అవసరం లేదు. లేటెస్ట్ వాటికి ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు. అది 15 అయితే 18 చూపిస్తున్నాం, 18గా భావించి క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. పెరిగిపోవట్లేదు అంటే ఇది తొందరగా ఇస్తుంది రిజల్ట్. నియరర్గా ఉన్న దగ్గరగా ఉన్న వాటి ఫిగర్స్ ఆ ట్రెండ్ పెరుగుతున్నట్టు తగ్గుతున్నట్టు తొందరగా రిజల్ట్ ఇస్తాయి. అందుకని ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వాడుతుంటారు. అయితే మీకు నేను ఇప్పుడు చూపించడానికి టైము అంత పర్మిట్ చేయదేమో, చూపిస్తాను. మీరు ఏం చేస్తానంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ సింపుల్ మూవింగ్ యావరేజ్ రెండు కూడా 2 సార్లు ఇందులో చూపిస్తాను. మీరేం చేస్తారంటే
ఈఎంఐకి ఒక ఫోటో తీసుకోండి కెమెరాతోటి, అదే మీ మొబైల్ తోటి. తర్వాత ఎస్ఎంఏ తోటి ఒక ఫోటో తీసుకోండి. 2 ఫోటోలు జాగ్రత్తగా చూడండి, కంపేర్ చేయండి. దగ్గర పక్కగా పెట్టుకుని కంపేర్ చేసుకోవాలి కదా, లేకపోతే ఒకటి ల్యాప్టాప్లోను ఇంకోటేమో సిస్టంలో చూడండి, దానికి దీన్ని పక్కన. లేకపోతే మీకు టెక్నాలజీ తెలుసుంటే, నాకు తెలియదు, టెక్నాలజీ తెలుసుంటే 2 పక్కన చూసుకోగలుగుతారా? మీరు చూడలేరు బహుశా, అవదు, రికార్డెడ్ క్లాస్ కదా. సో ఆ 2 పక్కన పెట్టుకుని చూసుకుని దానికి దీనికి ఎంత డిఫరెన్స్ వస్తుందో చూడండి, మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. మీకు ఇది బాగా అర్థం అవటం కోసం ఇదేంటిది, రెడ్డిస్ ల్యాబ్స్ డైలీయే కదా 6 months. ఇదేమి మూవింగ్ యావరేజెస్ అండి ఇవి. నేను ఈ మూవింగ్ యావరేజెస్ యాక్చువల్గా రెడ్డిస్ ల్యాబొరేటరీస్లో 10 days 21 days అండి. ఈ 10 days 21 days మూవింగ్ యావరేజ్ డిఫరెన్స్ ఎట్లా ఉంది. ఇవి నేను చూపించేవేంటి, ముందు అది చెక్ చేద్దాం. సింపుల్ మూవింగ్ యావరేజెసే కదా. ఎస్, చూడండి నేను చూపించేది 10-21 days, 10 days 21 days మూవింగ్ యావరేజెస్, సింపుల్ మూవింగ్ యావరేజ్ చూపిస్తున్నా. చూడండి ఒకసారి, జాగ్రత్త చూడండి, చూసారా? ఓకే, ఇప్పుడు ఇది 10-21 తీసుకుంటాను, కానీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ చూస్తాను. అంటే ఎందుకన్నా మంచిది, ఈ ప్రైస్లన్నీ నేను ఇక్కడ చేయటం కష్టం లేండి, మీరు ఫోటో తీసుకోండి, ఫోటో తీసుకుని కంపేర్ చేసి చూసుకోండి. ఇక్కడ లేకపోతే టైం ఎక్కువ పట్టేస్తుంది. ఎక్స్పోనెన్షియల్, దీన్ని కూడా మార్చానండి, ఎక్స్పోనెన్షియల్ చేశాను, ఇప్పుడు అప్డేట్ చేశాను. రండి, చూడండి, డిఫరెన్స్ ఈజ్ దేర్. ఈ డిఫరెన్స్ వీటిల్లో ఎక్కడ వస్తున్నది, ఎలా వస్తున్నది అని ప్లాట్ చేయండి. ఇది మీకు హోంవర్క్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్లో. సెల్ సిగ్నల్, బై సిగ్నల్ చూసారా? ఈ సెల్ సిగ్నల్, బై సిగ్నల్ ఎక్కడ వస్తున్నదో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఇప్పుడు చూపించేది ఏంటి, ఇది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఇంతకుముందు చూపించింది ఏంటి, సింపుల్ మూవింగ్ యావరేజ్. ఈ రెండింటికి ఎంత డిఫరెన్స్ వస్తున్నది, పెద్దగా రాదండి. విషయం ఏంటంటే పెద్దగా రాదు, ఆ విషయం అర్థం చేసుకోవాలి, అందుకని ఏం లేదు. ఓకే అండి. సో అయితే ఎంతో కొంత వస్తుంది, కొంత అసలు రాకుండా కాదు. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుంది, పైకి వెళ్ళినా కిందకు వచ్చినా కూడా కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. అలా కాకుండా సింపుల్ మూవింగ్ యావరేజ్ స్లోగా ఉంటుంది. అయితే మీరు మూవింగ్ యావరేజెస్ కన్నా ఉపయోగించవలదలుచుకుంటే 2 వాడుతుంటే 2 ఎస్ఎంఏ వాడండి, లేదా 2 ఈఎంఏ వాడండి. ఒకటి ఎస్ఎంఏ ఈఎంఏ వాడి కన్ఫ్యూజన్ తెచ్చుకోకండి. అసలే డీప్గా వెళ్ళే కొద్దీ కన్ఫ్యూజన్ పెరుగుతుంది. ఓవర్ అనాలిసిస్ లీడ్స్ టు పెరాలసిస్. ఓవర్ అనాలిసిస్ అక్కర్లేదండి, అదే ఈ క్లాసుల్లో చెప్పడంలో ఉద్దేశం, మెయిన్ ఉద్దేశం. ఓవర్ అనాలిసిస్ అక్కర్లేకుండా సింపుల్గా కూడా టెక్నికల్స్ చక్కగా అర్థం చేసుకుని బాగా చేయొచ్చు. బోల్డ్ అన్ని టెక్నికల్స్ అన్నీ అక్కరే లేదు, అవసరమే లేదన్న విషయం మీకు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అర్థమవుతుంది. ఇప్పుడు ఇవన్నీ చెప్పడం లేదు, ఏవేంటో ఎందుకు మనకి సిఎంటీ కావాలా ఏంటి? మనకు మార్కెటింగ్ టెక్నీషియన్ అక్కర్లేదు కదా, మనం మార్కెటింగ్ టెక్నీషియన్ అవ్వక్కర్లా. మనం ట్రేడ్ ఇది ఉంచాలా, తీసేయాలా, ఇంత షార్ట్స్ కొట్టాలా, లేకపోతే లాంగ్కి వెళ్ళాలా, అది అర్థం చేసుకోగలిగితే ఇప్పుడు బయటకు వచ్చేయాలా, చూడబోతే ప్రమాదం గట్టులు దాటుతున్నదే బయటకు వచ్చేస్తాను, ఆ టైప్ చాలు. ఓకే. తర్వాత మీకు ఎస్ఎంఏ వర్సెస్ ఈఎంఐ గురించి చెప్పాను, టైం ఫ్రేమ్ గురించి చెప్పాను, క్రాస్ ఓవర్ గురించి చెప్పాను, లిమిటేషన్స్ గురించి కొంచెం చెప్పాను, ఇంకా తర్వాత కూడా చెప్తానండి. 2 మూవింగ్ యావరేజెస్ గురించి మాట్లాడాను కదా. సో దట్స్ ఇట్, పీరియడ్. నెక్స్ట్ క్లాస్లో ఇంకా మూవింగ్ యావరేజ్ కొంచెం కొద్దిగా చెప్తాను, ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తాను, ఎందుకంటే అది కూడా చెప్తే కానీ కంప్లీట్ అవ్వదు. ఆల్ ద బెస్ట్, బాయ్, గుడ్ నైట్.